ఆయన కూడా అట్లానే రోజు 7-10 కిలోమీటర్స్ ఆయన నడిచి ఆయన స్ట్రీట్ లైట్స్ కింద, అప్పుడు కరెంటు ఉండేది కాదు, ఆ రోడ్ లైట్ల కింద ఆయన కూర్చుని చదువుకునేవారు. సో నేను ఎప్పుడు లోకేష్కి ఒక తల్లిగా నేను ఎప్పుడు గుర్తు చేస్తాను ఇట్లాంటి వాళ్ళని. ఏది నీకు ఫ్రీగా రాదు, వచ్చిందా I mean not free, with your hard work. Respect that only will take you forward. So మిమ్మల్ని అందరినీ మీరు అదృష్టంగా భావించాలి కూడా. మీరు ఇవాళ ఈ కాలేజ్లో చదువుకుంటున్నారు, అది మీ తల్లిదండ్రుల గురించి. సో ఫస్ట్ మీరందరూ తల్లి, తండ్రి, గురు వీళ్ళందరినీ మీరందరూ రెస్పెక్ట్ చేయాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నేను ఇక్కడికి వచ్చింది జస్ట్ టు మీట్ యు ఆల్, మిమ్మల్ని అందరినీ కలిసి నాకు తోసింది మీకు చెప్పటానికి వచ్చాను. ఒక టీడీపీ తరఫు నుంచి కాదు, ఏం కాదు. ఇట్ ఈస్ జస్ట్ టు గివ్ యూ సమ్ మోటివేషన్, ఎస్పెషలీ టు ద గర్ల్స్. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు అలుగుతారేమో, అట్నుంచి క్లాప్స్ లేవు నాకు, బికాస్ గర్ల్స్ అనేసరికి బాయ్స్ వాళ్ళు ఏం క్లాప్ చేయట్లేదు, వాళ్ళు కోపంగా ఉన్నట్టు ఉన్నారు. ఒక తల్లిగా వచ్చాను మీ అందరికీ. ఓకే, యు ఆర్ హ్యాపీ? నేను లోకేష్కి ఏం చెప్పేదాను అదే మీకు చెప్దాం అనుకుంటున్నాను. అండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ, మిమ్మల్ని అందరికీ గుర్తు చేసి వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. అండ్ యాజ్ అ ఎల్డర్లీ పర్సన్గా తీసుకోండి, ఎట్లయినా నన్ను తీసుకోండి. I just thought I should advise the youth and tell them how to mold their lives and how to take it forward. No one will be with you. At the end, you will be for yourself. So ikkadiki vachina andarki, students andarki, faculty members ki, principal, and I thank one and all of you who has been here. Thank you very much. Thank you, Andy. మేడం గారితో ఇంటరాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు హడావుడి పడకుండా 1 by 1 మాట్లాడవలసింది కోరుతున్నాను. మైక్ అరేంజ్ చేయాల్సిందో రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మైక్ ఇషాద్. This interaction should be fun also. Okay? నమస్తే మేడం, నా పేరు ఆశ. నేను సెకండ్ BSc బాటనీ చదువుతున్నాను. మీ దగ్గర ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు ఒక మహా నటుడు, అదేవిధంగా రాజకీయ నాయకుడి బిడ్డ, అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 3-4 తరాలుగా ప్రజల జీవితంలో మంచి మార్పు తెచ్చినటువంటి గొప్ప నాయకుడి భార్యగా వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి స్ట్రైకింగ్ క్వాలిటీస్ ఏంటో చెప్పగలరా? చెప్పండి. ఉన్నటువంటి స్ట్రైకింగ్ క్వాలిటీస్. The same, you mean to say the same qualities? Yes ma'am. Striking qualities. Okay. చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ పర్సన్. ఆయన అట్లా సీరియస్గా, ఐ మీన్ టు సే హీస్ సూపర్ ఫోకస్డ్. ఓకే, ఆ సూపర్ ఫోకస్ అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. అండ్ and Lokesh is a very grounded. చంద్రబాబు నాయుడు గారి కొడుకని కానీ సీఎం గారి కొడుకని కానీ అది ఉండదు. అతను కూడా అతని మీద అతనికి ఆ నమ్మకం. అతను ఎప్పుడు అంటాడు, నేను అంటాను, ఐ వుడ్ లైక్ టు బి నోన్ యాజ్ లోకేష్స్ మదర్, నాట్ చంద్రబాబు నాయుడు సన్. సో అతను కూడా అదే అంటాడు, ఐ లైక్ టు షైన్ అవుట్ యాజ్ లోకేష్. And I want to give back to the society. And the main thing na family lo is we are all very grounded. I mean to say grounded in sense maaku, yeah, I mean we are down to earth. Uppude cheppanu double vastayi eltayi, that is not important. As a family mem okate nammutam, that dignity, respect,
వాట్ వీ హ్యావ్ టు గెట్ ఫ్రమ్ ద పీపుల్. చివరి వరకు మాకు అదే మిగులుతుంది, డబ్బు కాదు మిగిలేది. డబ్బు ఈజ్ ఆల్వేస్ సెకండరీ ఆర్ థర్డరీ. అండ్ సో దీస్ ఆర్ ద స్ట్రైకింగ్ ఫీచర్స్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజల కోసం ఏం మంచి చేయాలి, ఏం చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఆలోచన. అట్లానే లోకేష్ కూడా హీస్ ద సేమ్. హీ వాంట్స్ టు డూ సంథింగ్ ఫర్ ద యూత్ అండ్ ప్రామిస్ చేసినట్టు 20 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. సో దాని మీద హీస్ వెరీ కాన్ఫిడెంట్ దట్ హీల్ బ్రింగ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తారని ఆంధ్రప్రదేశ్కి. థ్యాంక్ యూ మ్యామ్. No, I thought she asked about Lokesh. Oh, both. I thought you were asking about Lokesh and Chandrababu Naidu garu. I'm sorry, Amma. Nandamuri Taraka Ramarao garu kuda ayana the same. Ayana enta pedda actor aina, political leader aina kuda ayana eppudu hard working. మేము ఎప్పుడు ఆయన్ని పెరిగేటప్పుడు ఆయన ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆయన చాలా పేద కుటుంబం నుంచి పుట్టిన ఆయన. అట్లాంటి ఆయన అదే సేమ్ థింగ్ దట్ ప్రజలకి మంచి చేయాలి, పేదలకి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచనతోనే ఆయన ఎప్పుడు ఉండేవారు. ఆ ఆలోచనతోనే మీ అందరికీ తెలుసు కిలో ₹2 బియ్యం పథకం కానీ చాలా పథకాలు ఆయన పేదలకి తీసుకొచ్చారు. ఆయన చాలా చివరి వరకు ఆయన చాలా కష్టపడ్డారు పార్టీకి కానీ సమాజానికి కానీ. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు పేద ప్రజలకి మీ అందరికీ తెలుసు ఇన్ విజన్ 2047 ఆయన హీ వాంట్స్ టు రిమూవ్ పావర్టీ. పేదరికం అనేది ఎక్కడ ఉండకూడదు అనేదే ఆయన ఆలోచన. ఆ ఆలోచనతో హీస్ టేకింగ్ ద యూత్ ద స్టేట్ వే ఫార్వర్డ్. అమ్మ వాళ్ళిద్దరిలో ద మెయిన్ కామన్ థింగ్ ఇస్ పేదరికం, దాన్ని నిర్మూలించాలి, ప్రజలకి సేవ చేయాలని. దట్స్ ద కామన్ థింగ్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. అమ్మ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే. నా పేరు వికే రచన ప్రతిభ. నేను ఫస్ట్ ఇయర్ బీకామ్ చదువుతున్నాను. మేడం ఒక క్వశ్చన్ మీకు. మీ నాన్నగారు ఎన్టీఆర్ గారు, మీ భర్త నారా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరూ కాకుండా మీరు ఇన్స్పైరింగ్గా తీసుకునే పర్సన్ ఎవరు? టు టెల్ ద ట్రూత్, నేను ఇప్పుడే చెప్పాను కాలేజ్లో ఇట్ వాజ్ జస్ట్ ఫన్. మై లైఫ్ వాజ్ జస్ట్ హ్యావ్ ఫన్, ఏదో చదువుకోవటం, పాస్ అవటం. ఓకే, పాసింగ్ మార్క్స్ వచ్చిందా, ఇనఫ్, అట్లా పెరిగిందాన్ని నేను. దాని తర్వాత ఆఫ్టర్ ఐ డెంట్ హ్యావ్, నాకేమీ ఒక హీరో ఆర్ ఎనీ, ఐ మీన్ టు సే ఇతనిలాగా ఈవిలాగా నేను అవ్వాలనేది నేను ఎప్పుడు అనుకోలేదు. బికాస్ ఐ వాజ్ బ్రాటప్, అంటే నేను కుటుంబంలో 2 అక్కలు, చివరికి మేమిద్దరం, మా చెల్లి నేను ద యంగెస్ట్. సో వెరీ నాన్ సీరియస్ టైప్స్ మాట. 2 అక్కలు చాలా సీరియస్ టైప్స్, చదువుకోవటం అవన్నీ, అమ్మకి హెల్ప్ చేయటం అట్లా. సో ఐ గాట్ మ్యారీడ్ వెన్ ఐ వాజ్ ఓన్లీ 19 years. సో 19 ఏళ్ళకే నాకు పెళ్ళి అయిపోయింది. యాజ్ సూన్ యాజ్ ఐ గాట్ మ్యారీడ్ ఇట్ వాజ్ చంద్రబాబు నాయుడు గారు. ఐ యూస్ టు సీ హిజ్ హార్డ్ వర్క్. ఇప్పుడు కూడా నేను అనుకుంటా ఆయన చేస్తే నేను ఎందుకు చేయలేను. సో హీ ఈజ్ the person I admire, not as a wife, as an ordinary woman, the way he give importance to everything. I mean, he tries to let it be men, women, andarni focus cheyatam and development of the state, and he's very hard working. That's why adi naaku ధైర్యం ఇచ్చి ఆయన చూసి నన్ను ముందుకి నడిపించేది ఆయన చూసి నేను ఆ ధైర్యంతో నేను ముందుకెళ్తున్నాను. అండ్ ఐ షుడ్ రిమైండ్ యూ, ఓకే, హీ ఈజ్ మై హీరో ఆర్ విజనరీ ఆర్ అ పర్సన్ హూమ్ ఐ అడ్మైర్ అండ్ హూస్ టేకింగ్ మీ ఫార్వర్డ్. బట్ మీకు ఒకటి చెప్పాలి, ఎప్పుడైనా అది ఉమెన్ అవ్వని, మెన్ అవ్వని, ఎస్పెషలీ ద మెన్, వెన్ దే గ్రో అప్, వాళ్ళు ఒక లెవెల్కి నేను ఎదగాలి, నేను పెరగాలి, అతనిలాగా నేను ఎందుకు అవ్వకూడదు అన్నప్పుడు జీవితంలో చాలా సాక్రిఫైజెస్ ఉంటాయి.
లైఫ్లో. వితౌట్ సాక్రిఫైజెస్ నథింగ్ కమ్స్ ఈజీ ఇన్ లైఫ్. అండ్ మొదటిగా సాక్రిఫై అయ్యేది భార్య. బికాస్ భర్త అనే అతను కష్టపడతాడు, భార్య ప్రోత్సహించాలి, అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకుంటేనే ఆ భర్తనే అతను కూడా ఎదగగలడు. చంద్రబాబు నాయుడు గారు నాకు టైం ఇవ్వరు. డైలీ 8:30 ఫిక్స్డ్ అపాయింట్మెంట్ ఫర్ హిజ్ వైఫ్, 8:30 in the morning. 15 minutes ఆర్ మ్యాక్స్ 20 minutes. దాని తర్వాత ఆయన దారి ఆయనది, నా దారి నాది. నేను కూడా డిస్టర్బ్ చేయను. చాలా అర్జెంట్ అవుతేనే ఆయన పిఏకి ఫోన్ చేస్తాను, ఎందుకంటే ఆయన ఫోన్ ఎత్తరు. సో ఆల్ దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ సాక్రిఫైస్ ఫ్రమ్ ద వైఫ్ సైడ్ ఆఫ్ ఫ్యామిలీ. లోకేష్గా నేను ఎందుకు చెప్తున్నా అంటే, యు ఆర్ ఆల్ ద ladies or the girls or the women, whoever is present here, you also have to మీరు కూడా భర్తతో చేరి మీరు చాలా సాక్రిఫైస్ చేయగలితే you will also flourish and main your husband. అండ్ లోకేష్ కూడా ఎప్పుడు ఆయన ఉండేవారు కాదు, ఎందుకంటే ఐ టోల్డ్ యూ ఆయనకి పని అంటే అంత పిచ్చి. సో నేను లోకేష్ని సింగిల్ మదర్గా అతన్ని పెంచి పైకి తీసుకొచ్చాను. అండ్ దట్ ఈస్ ఓవర్ డిసిప్లిన్. ఐ వాజ్ వెరీ వెరీ డిసిప్లిన్ విత్ హిమ్. అండ్ నన్ను ఎప్పుడు హిట్లర్ అని పిలిచేవాడు. వాడి ఫ్రెండ్స్ కూడా చెప్పేవాడు, ఇంట్లో హిట్లర్ ఉంది, లేకపోతే వెళ్ళకపోతే నాకు దెబ్బలు పడతాయని. సో దట్స్ హౌ ఇట్ ఈస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మ. నమస్తే మేడం గారు, నా పేరు జాన్, నేను బిఏ చదువుతున్నాను. నేను ఒక చిన్న ప్రశ్న వేయాలని అనుకుంటున్నాను మేడం. తప్పకుండా అమ్మా. మేడం, అప్పటి మీరు ఒక సినీ కుటుంబం నికా వచ్చినప్పటికీ మీరు అప్పుడు నికా రాజకీయంలో ఉన్నారు. అప్పుడున్న రాజకీయము ఇప్పుడు ఉన్న రాజకీయము మళ్ళీ రాబోయే రాజకీయాలు ఎలా ఉంటాయో మీరు ఒకసారి మాకు చెప్పాలనుకుంటున్నాం మేడం. మీరందరూ కూడా చూస్తున్నారు. మీరు స్కూల్లో చదువుకున్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు మీరు కాలేజ్కి వచ్చారు, ఇప్పుడు ఎట్లా ఉంది, మీ అందరు కళ్ళతో మీరు చూస్తున్నారు. ద సొసైటీ హ్యాస్ గాన్ వెరీ బ్యాడ్. ఐ షుడ్ సే దిస్. ఇప్పుడే మీ అందరికీ గంజాయి గురించి చెప్పాను. అండ్ అబౌట్ ఇట్స్ వెరీ డిఫరెంట్ అమ్మ. ఆ కాలం ఎఫెక్షన్స్, హార్డ్ వర్క్, క్వాలిటీ ఆఫ్ వర్క్, నేను ఇది చెయ్యాలి, యు మీన్ నేను స్వతహాగా నేను చేసి డెడికేషన్తో ఉండాలి. నేను ఒక బాస్ కింద పనిచేస్తున్నానంటే ఐ హ్యావ్ టు బీ డెడికేటెడ్ టు ద బాస్ ఆర్ ఎనీవన్ ఆర్ డెడికేటెడ్ టు హిజ్ వర్క్ అనేది కొంచెం తగ్గింది అనిపిస్తుంది నాకు. అండ్ ఐ డోంట్ లైక్ టు టాక్ అబౌట్ పాలిటిక్స్, బట్ యాజ్ చంద్రబాబు నాయుడు గారు's wife and Lokesh's mother, I have lot of belief that రాజకీయాల్లో వాళ్ళు నీతిగా ప్రజలకి న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు మేడం గారు. థ్యాంక్స్. గౌరవనీయులైనటువంటి శ్రీమతి భువనేశ్వరమ్మ గారికి నా యొక్క నమస్కారములు. నమస్తే అమ్మా. బాగున్నారా మేడం? ఐఎమ్ సూపర్. ఫ్యామిలీ బాగుందా మ్యామ్? ఏంటమ్మా ఫ్యామిలీ? ఓ యా, ఫ్యామిలీ నాకంటే మీరు ఎక్కువ చూస్తారు. మేము మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం మ్యామ్. బాలయ్య బాబు, ముద్దు బిడ్డ బాలయ్య బాబు, ఆయన చాలా మూవీస్ తీశారు మ్యామ్. దాంట్లో మీకు నచ్చిన మూవీ ఏది వినాలని అనుకుంటున్నాం మ్యామ్. అంతేకాకుండా దాంట్లో మీకు నచ్చిన డైలాగ్ ఏది ఒక్కసారి మా అందరి కోసం. నేను సినీ రంగంలో పుట్టిన పెరిగిన సినిమాలు చాలా తక్కువ చూస్తాను. అండ్ డైరెక్టర్స్ గురించి నాకు ఐ హ్యావ్ నో ఐడియా. కలిసినప్పుడు అందరూ బాగున్నారా అంతే, దట్స్ ఆల్ ఐ డూ. బికాస్ అప్పుడు డైరెక్టర్ బాలకృష్ణ గారిది మీ అందరికి చెప్పాలి, అందరూ అనుకుంటారు ఆయన నా తమ్ముడు అని. ఐ ఫీల్ వెరీ బ్యాడ్.
హీఈస్ నాట్ మై యంగర్ బ్రదర్, హీఈస్ మై ఓల్డర్ బ్రదర్. మా అన్న 2 సంవత్సరాలు పెద్ద. అందరూ వచ్చి మీ తమ్ముడు ఎట్టున్నారు అని అడుగుతారు. ఐ డోంట్ లైక్ ఇట్. అయితే లేదండి, ఆయన మా అన్న, తమ్ముడు కాదని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను. ఆయన నచ్చిన సినిమాలు నరసింహనాయుడు అండ్ సమరసింహారెడ్డి, అఖండ. ఐ లైక్ అఖండ. ఒక్క డైలాగ్ మా కోసం ఏమండి మేడం? ఏంటమ్మా డైలాగ్ ఒకటి? డైలాగ్లా నా వల్ల కాదు. ప్లీజ్ మ్యామ్. ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ ఆల్ దట్. ఇప్పుడే చెప్పాను కదా, మా సినిమాలన్నీ చాలా తక్కువ చూస్తాను. ఈ డైలాగులు అసలు నా వంట పట్టదు. ఇట్లా ఆఫీస్లో లెక్చర్స్ ఇవ్వటం కానీ, మీ పిల్లలందరికీ లెక్చర్స్ ఇవ్వమంటే శుభ్రంగా ఇస్తాను. నా మనసులో తోసింది మీకు చెప్పేస్తాను. మీ మనసులో ఉన్న ఒక్క డైలాగ్. ఏం బాలకృష్ణ గారిది, అది మీకే బాగా తెలుసు. సమ్ కళ్ళతో చెప్పండి మేడం. దట్ డైలాగ్, ఒకే వైపు చూడు మరో వైపు చూడబాక, అది. సో ఈవెన్ ఐ బిలీవ్ లుక్ స్ట్రైట్, నేరుగా చూడు, ఇటు అటు ఏది ఉండదు, ఫోకస్. ఐ థింక్ అదే మనసులో పెట్టుకుని ఆయన చెప్పుంటాడు ఆయన. మీరు మా కుప్పం డిగ్రీ కాలేజ్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మ్యామ్. ఇన్ని కాలేజెస్ ఉన్న కుప్పంలో మా కాలేజ్కి రావాలని ఎందుకు అనిపించింది మ్యామ్? యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఐ గాట్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ ద పార్టీ తరఫు నుంచి. అండ్ అఫ్ కోర్స్ ఐ లవ్ టు మీట్ స్టూడెంట్స్. నా నిజం గెలవాలని ప్రయాణంలో నాకు స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ వాళ్ళని కలవటం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అట్లానే లాస్ట్ విజిట్లోనో లేకపోతే ఎప్పుడోనో ఒకళ్ళని అడిగాను, ఐ డోంట్ రిమెంబర్ హూమ్, ఇస్ దేర్ అ డిగ్రీ కాలేజ్ ఇన్ కుప్పం? బికాస్ నేను రాజకీయాల్లో మళ్ళీ చెప్తున్నా, నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వను, కొంచెం వరకే ఆయనకి చేయిదూడుగా ఉంటాను, అంతవరకే. నా బిజినెస్ ఏదో నా ఫ్యామిలీ ఏదో అట్లా. కుప్పంలో కూడా ఇంత ఉందా అది ఉందా అని కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ డెంట్ నో. ఐఎమ్ బీయింగ్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్. డిగ్రీ కాలేజ్ గురించి అడిగితే ఈ డిగ్రీ కాలేజ్ చెప్పారు. ఎన్ని సంవత్సరాలు అయిందన్నారమ్మండి? 2008లో చంద్రబాబు నాయుడు గారు ఇది ఫౌండేషన్ వేశారు, ముందుకు తీసుకెళ్ళారు. అండ్ మిమ్మల్ని అందరినీ వాట్ ఈజ్ లైఫ్, బికాజ్ మీరందరూ యంగ్స్టర్స్, డోంట్ టేక్ లైఫ్ ఈజీ. మీ అందరికీ హితబోధం చెయ్యాలని, నిజాలేంటో మీకు తెలియజేయాలని, బికాస్ దిస్ ఈస్ ద ఏజ్ యూ విల్ మోల్డ్ యువర్ లైఫ్. మీ జీవితాల్ని ఇప్పుడు మోల్డ్ చేసుకుంటారు ఈ ఏజ్లో. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐ ఫెల్ట్ ఐ షుడ్ మీట్ యూ ఆల్ అండ్ ఐ లవ్ టు ఇంటరాక్ట్ విత్ మిమ్మల్ని. మీ అందరితో ఇంటరాక్షన్ చేయాలనే నేను ఇవాళ ఇక్కడికి వచ్చింది. రిక్వెస్ట్ చేసి పనిమాల పెట్టమని చెప్పాను. ఐ రిక్వెస్టెడ్ దెమ్ టు డూ దట్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. Good morning, ma'am. గుడ్ మార్నింగ్. My name is Bhavana. I am studying first year BSc. మ్యామ్, మీరు ఎక్కువగా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ నుంచి రిలాక్స్ అవ్వడానికి మీకు ఏదైనా సీక్రెట్ హాబీ ఉందా? Oh no, I have no hobbies as such because I'm as I మీకు చెప్పినట్టు too disciplined to the high level and perfectionist to the high level. హై లెవెల్ పర్ఫెక్షనిస్ట్ అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఏది కనపడకూడదు అన్నీ కనపడతాయి. అక్కడితో నాకు దాన్ని చేయటమే పని. అండ్ వెన్ ఐ am free, I would love to do meditation. That is the stress buster for me. And pranayam, meditation, especially meditation, pranayam పొద్దున్న చేస్తాను. And especially meditation I do in the morning and evening. That is my stress buster. And I have one grandson, మనోడు ఉన్నాడు. అతనితో నేను కొంచెంసేపు టైం అతనితో స్పెండ్ చేస్తాను. ఈ మధ్యన both of us are having lot of tiffs because fighting ఎక్కువ అయిపోయింది మా ఇద్దరి మధ్యన. Because
5 years వరకు వాడు ఏది చెప్పినా వినేవాడు బుద్ధిమంతుడుగా. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తే వాడు డబ్బులు వేస్తాడు. సో ఎందుకు స్పెండ్ టైం విత్ హిమ్. అదమ్మా. Good morning, madam. Myself, morning, Tofik from college. I would like to ask a question to you, ma'am. What are you studying? Oh, MPC. Okay. I used to get so scared MPC అంటే మ్యాథ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు లెక్కలు. That's why I took BA history. Easy కదా. And of course there were 2 more subjects attached to history. It was political science and economics. And that used to be lunch తర్వాత ఉండేది ఆ 2 periods. నేనేం చేసేదంటే బ్యాక్ బెంచ్కి వెళ్ళిపోయేదాన్ని లంచ్ అప్పుడు. ఐ లవ్ హిస్టరీ. అది బోన్ చేసి వెనక బెంచ్లో కూర్చొని శుభ్రంగా అప్పుడప్పుడు ఒక కునుకు తీసేదాన్ని. ఐ హేట్ బోత్ ద సబ్జెక్ట్స్, దే సో బోరింగ్. అండ్ చంద్రబాబు నాయుడు గారు వాజ్ డూయింగ్ హిస్ PhD in economics. when I got married to him. ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన PhD ఎకనామిక్స్ చేస్తూ ఉన్నారు. సో I was thinking he was doing such a boring subject అనుకున్నాను PhD. Ma'am, I would like to ask a question to you. Sure. Ma'am, we know that how busy you are. When there is a free time, do you ever try cooking? Cooking? Yeah, నేను బిఫోర్ బికమింగ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హెరిటేజ్ నాకు అప్పుడు కుక్స్ వంటాళ్ళు ఎవరూ లేరమ్మా. ఐ యూస్ టు ఓన్లీ కుక్. నేనే కుక్ చేసేదాన్ని, నేనే డ్రైవింగ్ చేసుకెళ్ళేదాన్ని. మా ఆయనకి చాలా డబ్బులు సేవ్ చేశాను. Ma'am, సో ఐ వాజ్ అ వెరీ గుడ్ కుక్. 20-30 మంది 40 మందికి కూడా నేను వంట చేసి పెట్టేదాన్ని ఇంట్లో. Who in the family is best critic of your cooking and who is the foodie in your family, ma'am? Foodie? It's both is Lokesh. నేను వంట వండేటప్పుడు ఫ్రెండ్స్తో చెప్పేవాడు, టిఫిన్ చేసి అన్నీ చేసి లంచ్ ప్యాక్ చేసి బాక్స్ ఇచ్చి దించి ఎంత కష్టపడినా ఎవరన్నా మీ అమ్మ ఏం బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నావంటే మా అమ్మ ఏం చేయదు బ్రేక్ఫాస్ట్, ఒట్టి బ్రెడ్ పెడుతుంది అనేవాడు. నా మానం తీసేవాడు. లంచ్ ఏమో ఏమి ఇవ్వదు, షీ జస్ట్ గివ్స్ రసం అన్నం అనేవాడు. సో ఐ నెవర్ ఫర్గెట్ ఇట్. అండ్ హీ లవ్స్ ఫుడ్. అతనికి బర్గర్స్ ఇవన్నీ చాలా ఇష్టం. చిన్నప్పుడు నేను ఇప్పటికీ మర్చిపోను. అతనితో మేము అందరం చెప్పుకుని నవ్వుకుంటూ ఉంటాము. ఆ సోఫాల కింద బెడ్ కింద నేను తిడతానని బాయ్స్తో తెప్పించేసుకుని ఫ్రెండ్స్తో తెప్పించుకునేవాడు అనుకుంటా. తినేసి బాక్సులు కింద ఉండేది. ఆ క్లీనింగ్ చేసేటప్పుడు బాక్సులు అన్నీ బయటపడేది. సో హీ లవ్స్ ఫుడ్. థ్యాంక్ యూ, మా. థ్యాంక్ యూ అమ్మా. మేడం గారు నమస్తే. మేడం నమస్తే అమ్మా. మీరు రాకముందు కొంతసేపు మాట్లాడాం పిల్లలతో. వాళ్ళల్లో నాకు అర్థమైంది ఏంటంటే చాలామంది బిలో పావర్టీ లైన్ ఉన్నారు ఇక్కడ. దే డిపెండ్ ఆన్ ద స్కాలర్షిప్. యాజ్ ఎ సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళని పైకి తీసుకురావడానికి మీ యొక్క సజెషన్స్, అడ్వైజెస్ కావాలి మేడం. యా, మీ అందరికీ తెలుసండి సర్టన్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. అండ్ మా ట్రస్ట్ నుంచి కూడా జస్ట్ ఎగ్జామ్ పెడుతున్నాం. ఇట్స్ అ స్కాలర్షిప్ ఎగ్జామ్ ఫర్ ద డిగ్రీ చేరిన పిల్లలకి అందరికీ ఇవ్వండి. ఇట్స్ జస్ట్ ఫుల్ హ్యాండ్ఫుల్ ఆఫ్ 10 or 20 ఉంటారు, వాళ్ళకి ఇస్తాం మేము. సో ఇట్స్ నాట్ ఈజీ టు గెట్. ఇదంతా స్కాలర్షిప్స్ రావాలంటే కూడా యూ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. డోంట్ థింక్ ఎవ్రీథింగ్ ద గవర్నమెంట్ విల్ హ్యావ్ టు సపోర్ట్. ఆ ఆలోచన అనేది మీరు తీసేసి మీరు ఎట్లా చేయగలరు. ఓకే, ది స్కాలర్షిప్ ఈజ్ అవైలబుల్. ఓకే, ద గవర్నమెంట్ ఈజ్ గివింగ్, హౌ టు గో అండ్ గెట్ ఇట్. మనం ఎట్లా కష్టపడి ఆ స్కాలర్షిప్ తెచ్చుకోవాలి అనేది మీ అందరిలోనూ ఉండాలి. అది నేను కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్. Myself B. Ragini from IRM College, studying second CEC మ్యామ్. నా క్వశ్చన్ వచ్చి, ఈ మధ్య మీరు హాలిడేకి వెళ్ళినప్పుడు సార్ మీకోసం ఏదైనా గిఫ్ట్ కొన్నారా? ఆయన ఎప్పుడూ ఒక గిఫ్ట్ కొనరు. మొన్నే మీకు చూసుంటారు సోషల్ మీడియాలో ఒక చీర తీసుకొచ్చారు. అగైన్ ఐఎమ్ టెలింగ్ ఇట్ వాజ్ హారబుల్. సో నేను డిసైడ్, అందుకే ఆయనతో చెప్పా ఇంకొకసారి షాపింగే చేయొద్దని.
తర్వాత ఒక్కసారమ్మా నా ఫ్రెండ్ వాళ్ళ ఆయన ఏదో డైమండ్ రింగ్ ఇచ్చారు, ఏదో ఐ థింక్ ఇట్ వాజ్ ద 25th యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీకి నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ డైమండ్ రింగ్ ఇచ్చారు. సో నేను ఎప్పుడు మా ఆయన్ని నాకు అది కావాలి ఇది కావాలని ఎప్పుడు అడగలేదు. బికాజ్ ఐ వాజ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ కంటెంట్ పర్సన్. నాకు ఉండేది చాలు, నాకేమీ అది కావాలి ఇది కావాలనేది నాకు ఎప్పుడు ఉండదు. అట్లానే నేను ఒకసారి మన యానివర్సరీ వస్తుంది, నా ఫ్రెండ్ వాళ్ళ ఆయన డైమండ్ రింగ్ కొన్నారు, మీరు ఒక్క రింగ్ అన్నా ఏదన్నా కొనివ్వచ్చు కదా అని అన్నాను. హీ సెడ్ నువ్వే డైమండ్, నీకు ఒక డైమండ్ రింగ్. సో ఈ మగవాళ్ళని ఏది అడగొద్దు, అడిగామంటే ఇటు అటు అటు ఇటు వేసేసి మన నోరు ముంచేస్తారు. సో నేనేం చేయాలో ఏం చేయలేక ఐ జస్ట్ సెడ్ ఓకే ఇనఫ్ ఆఫ్ యువర్ క్రేజీ ఆన్సర్ టు మై క్వశ్చన్ అని వదిలేశాను ఆయన్ని. దట్స్ ఇట్. నో ఐఎమ్ వెరీ, నాకు చాలా సంతోషంగా ఉంది, ఎస్పెషలీ టు మీట్ all the మళ్ళీ చెప్తున్నాను. I remember my college days, school days I didn't enjoy much, but my college days were the best days in my life. I really did what all I shouldn't do, I did it off. I used to bunk college, go to movies, అన్నీ చేసేదాన్ని. అది మా అమ్మ నాన్నకి తెలిసేది కాదు, వాళ్ళు అనుకునేవారు నేను చాలా మంచిదాన్ని అనుకునేవారు. ఎనీథింగ్ ఎల్స్? Can I leave? Good morning, ma'am. I am Gayatri. I am studying in BSc Botany. I am studying in BSc Botany group. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మేము మిమ్మల్ని సార్ని తల్లిదండ్రులుగా భావిస్తున్నాము. మీకు కుప్పం ప్రజల మీద ఎలాంటి అభిమానం ఉంది మ్యామ్? నిజం చెప్పాలంటే మీకు ఇప్పుడే చెప్పాను, నేను ఎప్పుడు కుప్పం గురించి కానీ కుప్పం గురించి అడగటం కానీ ఏం చేస్తున్నారు మీరు ఏంటి అడిగేదానే కాదు, ఒకటి మాత్రం ఆయనకి గుర్తు చేసేదాన్ని, ఏంటి 2 నెలలు అయింది 3 నెలలు అయింది, మీరు వెళ్ళాలి కదా, ప్రజలు మీకు ఓటేశారు కదా, టైం అయింది కదా, మీరు వెళ్ళి వాళ్ళందరినీ చూసుకోవాలి చేయాలని ఆయనకెప్పుడు అది మాత్రం నేను గుర్తు చేశాను. ఒక్కొక్కసారి దేవుడు ఎందుకు చేస్తాడో మనకి అన్నీ తెలీదు, ఇట్స్ అ క్వశ్చన్ మార్క్. నిజం గెలవాలి అనే ప్రోగ్రాం నేను ముందుకు తీసుకెళ్ళినప్పుడు లైఫ్ అంటే జీవితం అంటే ఏంటి అనేది నా కళ్ళారా నేను చూశాను. రూమ్లో కూర్చుని చూసేది వినేది వేరు, కళ్ళారా చూసేది వేరు. అక్కడ నా కార్యకర్తలు, ఐ హ్యావ్ టు టెల్ యూ, హ్యాట్స్ ఆఫ్. నేను కార్యకర్తలు అంటే ఏంటో అనుకునేదాన్ని, నిజంగా ఐఎమ్ టెలింగ్ యూ, ఈవెన్ దో చంద్రబాబు నాయుడు గారు భార్య అయిన కార్యకర్తలు ఇట్లా ఉంటారా అని కూడా నాకు తెలియదు. కార్యకర్తలు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు నా హృదయం ఇట్ యూస్ టు మెల్ట్. అంటే ఉన్నారా అని కూడా నా ఆలోచన లేదు మాట. కార్యకర్తలు ఏంటంటే ఒక మీడియాకరో ఏంటో అనుకునేదాన్ని, కానీ వాళ్ళ ఇళ్ళల్లో అడుగు పెట్టినప్పుడు వాళ్ళు ప్రతిరోజు జీవితాన్ని గడపటానికి వాళ్ళు పడే బాధలు అయ్యి చూసి నిజం గెలవాలి అనేది చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినా కూడా వాళ్ళన్నా కూడా మీరు చెక్లు ఇచ్చేయచ్చు అయిపోతుందని లేదు, నేను వెళ్తాను, నా కార్యకర్తల్ని కలుస్తా కూడా తెలీదు. అందుకే అట్లా నిజం గెలవాలనేది కుప్పం కూడా వచ్చాను. దట్ ఈస్ వాట్ ఈస్ అన్ అటాచ్మెంట్, నాకు ఒక అటాచ్మెంట్ ప్రజలతో వచ్చింది. అందుకే ఇప్పుడు కుప్పానికి నేను వన్స్ ఇన్ 3 months వస్తున్నాను. ఎప్పుడు అడగంది, నేను ఏ నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు గారిని అడగను, ఒట్టి కుప్పం గురించి అడుగుతాను. దట్ ఈస్ మై ప్రయారిటీ. ఎందుకంటే కుప్పం ప్రజలు ఆయన మీద నమ్ముకుని ఇచ్చారంటే ఆ నమ్మకం ఆయన మీద ఉంది గనక అది ఆ ప్రోగ్రాంతో నేను ఏదో ఒకటి చిన్నది కాంట్రిబ్యూషన్ చెయ్యాలి,
నేను చెప్పింది మీ అందరు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు వినరు. ఆయన ఏది కరెక్ట్ అంటే అది నేను చెప్పినా కూడా పట్టించుకోరు. కానీ ఐ కీప్ టెల్లింగ్ హిమ్ యూ హ్యావ్ టు డెవలప్ కుప్పం. అది మాత్రం నేను గుర్తు చేస్తానే ఉంటాను. అండ్ ఐ విల్ మేక్ ష్యూర్ ఆయన తప్పకుండా, మీరు ఆల్రెడీ చూస్తూ ఉండుంటారు, చాలా డెవలప్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది జస్ట్ స్టార్టింగ్. యూ విల్ సీ there'll be a drastic change in Kuppam in this 5 years. ఆ గ్యారంటీ అయితే నా తరఫు నుంచి నేను ఇస్తాను. ఎందుకంటే నేను చాలా మొండిదాన్ని. నందమూరి తారక రామారావు గారు కూతురు కదా, ఆయన ఎంత మొండో ఆ మొండి కొంచెమన్నా వచ్చింది. ఆ మొండి బ్యాక్ టు కుప్పం మోర్ అండ్ మోర్. యా, అండ్ డెవలప్మెంట్ అంటే ఇట్ ఈస్ ఓవరాల్ డెవలప్మెంట్. రావాలన్నా ఉద్యోగాలు రావాలన్నా కంపెనీస్ రావాలి, ఇండస్ట్రీస్ రావాలి. సో దట్ ఈస్ డెవలప్మెంట్. దెన్ కమ్స్ రోడ్స్, దెన్ కమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇట్ ఈస్ అ బిగ్ సైకిల్, ఇట్ ఈస్ నాట్ వన్. సో ఒకటి డెవలప్ చేశారంటే ఇంకొకటి ఉండాలి, ఇంకోటి చేస్తే ఇంకొకటి. ఇట్స్ ఎ సైకిల్. సో తప్పకుండా ఆయన కుప్పం ప్రజలకి ఐఎమ్ ష్యూర్ హీ విల్ డూ. And he has to give back to Kuppam Prajalaki. Adi nenu guarantee istanu. Entama cheppu. Mic akkada babuki vandam. Thank you ma'am. ముందుగా అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు మా కళాశాలకు రావడానికి మాకెంతో ఆనందంగా ఉంది. నేను మీ సమయాన్ని వృధా చేయాలనుకోవట్లేదు. మేము అడగాల్సింది మీకు నేరుగా అడిగేస్తాను. అమ్మైనా అడగందే అన్నం పెట్టదంటారు. అలాంటి ఒక కొడుకు స్థానంలో ఉండి అమ్మని అడుగుతాను నేను. చెప్పమ్మా. మా కళాశాలలో ముందు చూసుకున్నట్లయితే విద్యలో 90%, 100% ఉత్తీర్ణతలు సాధిస్తున్నాము. అలాగే మా కళాశాలకి ఒక ప్లే గ్రౌండ్ మైదానం కావాలని మా కాలేజ్ తరఫు విద్యార్థులందరూ తరపున మీకు అడుగుతున్నాను. తప్పకుండా అమ్మా, దట్ విల్ బి డన్. థ్యాంక్ యూ మ్యామ్. ప్రపోజల్ పెట్టారంట అమ్మా, అండ్ దట్ విల్ బి డన్ అంట. ప్రపోజల్ ఇస్ గాన్ త్రూ. సో తప్పకుండా మీకు ప్లే గ్రౌండ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నాట్ ఆల్వేస్ స్టడీస్. మీకు ప్లే గ్రౌండ్ కూడా ఇస్ అ స్ట్రెస్ బస్టర్. వెన్ యూ ప్లే, అంతే కదమ్మా, ఇట్స్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ బస్టర్ ఆల్సో. షూర్, అది తప్పకుండా అమలు చేస్తారు. థ్యాంక్ యూ. సో ఐ థ్యాంక్ వన్స్ అగైన్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యూ ఆల్ అండ్ ఇంటరాక్ట్ విత్ ద యూత్. అండ్ వన్స్ అగైన్ ఐ రిమైండ్ యూ ఆల్ షుడ్ కీప్, మీరందరూ మన దేశం గురించి, మన రాష్ట్రం గురించి మీ మనసులో ఉండాలి. మీరందరూ కలిసి మన దేశాన్ని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని యువతిని అందరినీ నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ధన్యవాదాలు.